హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనకి పాత టూత్ బ్రష్లు రీయూజ్ చేస్తాం బాటిల్స్ అవి కడగటానికి. అవి కడిగేటప్పుడు యాజిటీస్ వాడకుండా ఈ పాత బ్రష్లను ఒకసారి కడగాలన్నమాట. ఒక గ్లాస్లో కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి, దాంట్లోకి కుకింగ్ సోడా వేసి ఈ పాత బ్రష్లని మనం ఒక 10 మినిట్స్ ఆ నీళ్ళలో నానబెట్టి కడిగేసి ఆ తర్వాత మనం రీయూజ్ చేస్తే మనకి వాటికి ఉన్న బ్యాక్టీరియా ఏమన్నా పోతుంది అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మనం ఈ బ్రషెస్ ఉన్నంత వరకు ఇక్కడ వీడియోలో చూపించినట్టు చాకు వేడి చేసి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కట్ చేసిన హ్యాండిల్ని క్యాండిల్ దగ్గర వేడి చేసి ఆ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా బ్రషెస్ బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్కి ఇట్లా అంటించేసేయాలన్నమాట. ఒక 30 సెకండ్స్ అలా గట్టిగా ప్రెస్ చేస్తూ పట్టుకుంటే చక్కగా అతుక్కుపోతుంది. చూసారు కదా, బ్రష్ షేపే మారిపోయింది. ఇలా తయారు చేసుకున్న బ్రష్లని మనం చాలా చక్కగా వాడుకోవచ్చు అండి. ఎన్ని రకాల వాడుకోవచ్చో చూపిస్తాను. ఇక్కడైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇలా కార్నర్లోను అలాగా మనకి అంచు దగ్గర అంతా కూడా ఈ టైల్కి మధ్య గ్యాప్లో కూడా ఏదైనా ఒలుకుతూ ఉంటాయి కదా, మనకి ఏదైనా పిండి పడిపోవడం కానీ రవ్వ కానీ షుగర్ కానీ పడుతూ ఉంటుంది, అలాగే జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. వాటి అన్నిటినీ కూడా ఈ బ్రష్ తోటి డీప్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్కి సెపరేట్ బ్రష్, మళ్ళీ ఇలా గ్లాసులు బాటిల్స్ అవి క్లీన్ చేయడానికి ఇంకా సెపరేట్ బ్రష్ పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ అయితే చాలా సన్నగా ఉంది కాబట్టి ఈ ఫ్రూట్ జ్యూస్లు అవి తాగుతాం కదా గ్లాసు, అది చెయ్యి దూరదు. స్క్రబ్బర్ పెట్టి తోమినా కూడా నీట్గా క్లీన్ అవ్వదు. కానీ ఈ బ్రష్ చూడండి, అడుగున వైపు వరకు వెళ్ళి మనకి డీప్గా క్లీన్ చేస్తుంది. చేయి పెట్టి రుద్దితే ఎంత నీట్గా క్లీన్ అవుద్దో అలాగే క్లీన్ అవుద్ది అనమాట. కొంచెం వాటర్ వేసి సోప్ వేసి ఇలా ఈ బాటిల్ని దీంతో కడిగేశారంటే గ్లాస్ని చాలా డీప్గా క్లీన్ అవుద్ది. అలాగే ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి కానీ లేదంటే గాజువి కానీ, మనకి ఏదైనా మసాలా పొడులు అవి వేసి పెడతాం, అవి కడగటానికి కూడా చెయ్యి తూరట్లేదు కాబట్టి దానికి కూడా మనం ఇదే బ్రష్ని చాలా చక్కగా వాడుకోవచ్చు అనమాట. అడుగున వైపు కానీ లోపల ఉన్న డిజైన్లో ఉండిపోయింది కానీ అంతా కూడా చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. పై వైపు ఉన్న డస్ట్ జిడ్డు అంతా కూడా ఇదే బ్రష్ తోటి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా కూడా వాడచ్చండి. ఇంకా నెక్స్ట్ మనకి ఇలాంటి మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదా గ్లాస్వి, లేదా బటర్ మిల్క్ కానీ అవి కానీ వేసి పెడతా ఉంటాము, పిల్లలకి బయటకు వెళ్ళినప్పుడు పట్టుకెళ్తూ ఉంటాము. అయితే అది డీప్గా క్లీన్ చేయడానికి మనకి స్క్రబ్బర్ ఏదైనా స్టిక్ చుట్టి వాడతాం కానీ అంత నీట్గా క్లీన్ అవ్వదు. అలాంటప్పుడు ఈ బ్రష్ తోటి వాడి చూడండి లోపల కొంచెం సోప్ వేసి వాటర్ వేసి మనం అలా బ్రష్ తోటి రుద్దేస్తూ ఉంటే అది డీప్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా, అడుగున వైపు కూడా మొత్తం అంతా అంతుంది బ్రష్. ఇలా మనకి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ బాటిల్కి వచ్చిన క్యాప్ కూడా దాన్ని కూడా ఇలాగే ఇదే బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి కిచెన్లోనే కాకుండా ఇలా విండోస్కి, తర్వాత ఇలా సైడ్ డోర్స్ ఉంటాయి కదా స్లైడ్ డోర్స్, వాటికి కూడా ఇలాంటి ఫ్రేమ్లో మొత్తం అంతా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అస్తమాను. ఆ డస్ట్ని ఈజీగా క్లీన్ చేయడానికి ఈ బ్రష్ తోటి మనం ఆ చెత్త అంతా కూడా డస్ట్ అంతా ఒక దగ్గరికి ఈజీగా పోగు పెట్టచ్చు. తర్వాత దాన్ని మళ్ళీ తీయడానికి ఇలా ఒక పేపర్ ఏదైనా తీసుకోండి, న్యూస్ పేపర్ కానీ ఇలాంటి పేపర్ ఏదైనా తీసుకుని ఆ ఫ్రేమ్ ఎంత ఉందో అంతవరకు జస్ట్ అలా ఫోల్డ్ చేసుకుని మనం ఆ డస్ట్ అంతా కూడా ఆ పేపర్లోకి లాగేసేయచ్చు అదే బ్రష్ తోటి. ఇలా మనం చేయి పెట్టి తుడిచే పని లేకుండా ఈ బ్రష్ తోటి ఈజీగా మనం ఈ ఫ్రేమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. విండోస్ అయినా కానీ కబోర్డ్ డోర్స్ అయినా కూడా ఇలా క్లీన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అండి, మనకి ఇలా నెట్టెడ్ డోర్స్కి ఉండే బూజు కానీ డస్ట్ కానీ అది కూడా ఈ బ్రష్ తోటి ఈజీగా క్లీన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇది అయితే దేవుడు పెట్టుకునే కబోర్డ్ అనమాట. అయితే దీనికి ఇలా వుడెన్ది కాబట్టి దీనికి వచ్చిన ఈ డిజైన్కి కొన్నిటికి అయితే బెడ్స్కి కూడా ఇలాంటి డిజైన్స్ వస్తాయి కదా, ఈ డిజైన్స్లో మనకి బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇలా బ్రష్ తోటి డీప్గా క్లీన్ చేసుకోవచ్చు, డస్టింగ్ చేయొచ్చు. అలాగే కబోర్డ్స్, గ్లాస్ కబోర్డ్స్ అవి ఉంటాయి కదా, వాటికి ఇలా గ్యాప్స్లోకి డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. ఆ డస్ట్ కూడా ఈ బ్రష్తో ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి స్క్రీన్స్ ఏవైనా గోడకి పెట్టినవి ఉంటాయి కదా, స్క్రీన్కి కానీ లేదా స్విచ్ బోర్డ్స్ పైన కానీ ఇలాగా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా కూడా ఈ బ్రష్ తోటి ఈజీగా డస్టింగ్ చేసేయచ్చు, క్లీన్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అండి, మనకి కిచెన్లో కానీ ఎక్కడైనా సరే, కిచెన్లో అయితే బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి. ఇలా సైడ్ వాల్కి స్కర్టింగ్ టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ పైన బాగా జిడ్డు పట్టేసి ఉంటుంది. ఇలా జిడ్డున్న ఈ గోడకి మనం క్లాత్తో తుడిచినా కూడా పోదనమాట. ఇది ఒకసారి సోప్ వాటర్లోకి డిప్ చేసి ఈ బ్రష్ తోటి రుద్దేస్తే చూడండి ఎంత ఈజీగా పోతుందో. మనకి ఎప్పటి నుంచో పట్టిన జిడ్డు కూడా సింపుల్గా వదిలిపోద్ది అనమాట. ఇలా 1 మంత్కి ఒకసారి అయినా చేసుకుంటే నీట్గా ఉంటాయి వాల్స్ అన్నీ. నార్మల్ రూమ్స్లో కూడా ఇలాగే చేయొచ్చు. తర్వాత ఒకసారి బ్రష్ని వాష్ చేసి ఆ తడి బ్రష్ తోటి మళ్ళీ ఒకసారి తుడిచేస్తున్నాను. చూడండి, అక్కడున్న జిడ్డు మొత్తం అంతా పోయింది. ఇలా డీప్గా క్లీన్ చేసుకోవచ్చు, ఇంత యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే
అలాగే ఇంకా డోర్స్కి కూడా బ్యాక్ సైడ్ ఇలాంటి డిజైన్ లాగా ఉండి వాటికి కూడా బాగా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. అది మనం చేతితో తుడిస్తే క్లాత్ పెట్టి అంత సరిగా పోదు. అలాగే చేతిలోకి ఏదైనా గోర్లకి వాటికి ఆ చెక్కకి సంబంధించి ఏవైనా ఏనల్ లాంటివి గుచ్చుకుంటాయి. కాబట్టి ఈ బ్రష్ తోటి ఈజీగా క్లీన్ చేయొచ్చు. మనం చూడండి ఎంత ఈజీగా అవుతుందో. బ్రష్ను ఒకసారి తడిపేసి ఆ తడి బ్రష్ తోటి అన్నారంటే ఇంకా క్లాత్ పెట్టి తుడిచినంత నీట్గా అయిపోద్ది అనమాట. ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇవన్నీ. టిప్స్ నచ్చితే లైక్ వేయండి మర్చిపోద్దు. అలాగే ఈ సోఫాలు ఉంటాయి కదా, సోఫాలకి వాటికి కూడా డిజైన్లోకి డస్ట్ ఉండిపోద్ది కదా, ఆ డస్ట్ని కూడా ఈ బ్రష్ తోటి ఇలాగ చేయొచ్చు. నార్మల్గా ఉండే బ్రష్ తోటి మనకు అంత క్లీన్ అవ్వదు. కాబట్టి బ్రష్ని కట్ చేసి ఇలా మనం తయారు చేసుకున్నాం కాబట్టి చాలా డీప్గా క్లీన్ చేయొచ్చు. ఈజీగా అవుతుంది పని. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.